నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు, ఎంతో నెమ్మది కలదు. అందుకే తన పరిశుద్ధమైన ధర్మశాస్త్రాన్ని ప్రేమించడం కోసం ఆయన పరిశుద్ధమైన సన్నిధి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవుడు మన కలగజేసే విషయాన్ని బట్టి నెమ్మది కలగజేసేవాడు. ఆయన కృపలో మనకు సమాధానం కలగజేసేవాడు. ఆయన పరిశుద్ధన అంటే మన కరుణించి ఆదరించేవాడు. అందుకని నెమ్మది కలదు. వారు తూలి తొట్టిలకు కారణమేమీ లేదు. ఎవరైతే తన పరిశుద్ధమైన మాటను గైకుండా వారు దేవుని చిత్త ప్రకారం, కారణం ఏంటంటే వారు దేవుని యొక్క ధర్మశాస్త్రం అనుసరించడం ఇష్టపడ్డారు కనుక 159లో చెప్తున్న ఒక మాట, యెహోవా చిత్తగించుము, నీ ఉపదేశములో నాకెంతో ప్రీతికరములు, నీ కృప చొప్పున నన్ను బ్రతికింపుము. ఆమేన్. నీ ఉపదేశములు నాకెంతో ప్రీతికరములు, నీ కృప చొప్పున నన్ను బ్రతికింపుము. దేవుని పరిశుద్ధం అంటే తన కృప చొప్పున మనం తన కృప చొప్పున జీవించుటకు, దేవుని మనం అడుక్కోటకు మనం ఆయన వాక్యం గైకొన్నప్పుడు, ఆయన పరిశుద్ధన మాట మనం గైకొంటున్నప్పుడు దేవుడు మనకి బ్రతికించేవాడు, విడిపించేవాడు, విడుదలిచ్చేవాడు, విజయం కలగజేసేవాడు.